మరి గతంలో 3-4 నెలల కింద కేటీఆర్ గారు హరీష్ రావు గారు కూడా మాట ఇవ్వడం జరిగింది. సీఎం గారు తీసుకుపోయి సీఎం గారి దగ్గర తీసుకుపోయి మీ సమస్యలన్నీ కూడా సాల్వ్ చేస్తామని. మరి అదేవిధంగా అన్ని రకాలుగా కూడా ప్రభుత్వం కూడా ఒత్తిడి చేసి మన హక్కును మనం సాధించుకుంటానికి పూర్తిగా అందరం కూడా సమిష్టిగా పనిచేస్తామని మరి ఒకసారి మీ అందరికీ చెప్తూ జై హింద్ జై డైరెక్షన్ మరియు ఈరోజు కార్యక్రమం మీదికి వచ్చినప్పుడు 5 గంటలు జేఏసీగా ఏర్పాటు కారణమైనటువంటి అందరినీ సమిష్టిగా ఏర్పాటు చేసి 17,000 మంది కుటుంబాలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో అందరి మనసులలో అదే ఉన్నది, మీ మనసులో కూడా అదే ఉన్నది. కాబట్టి దయచేసి అందరూ కూడా జేఏసీగా ఏర్పడి ఏకమైనందుకు 17,000 మంది డీలర్లకు తరఫున నేను మీ అందరికీ కూడా దండం చేసి చెప్తున్నాము. ఇక ముందు గ్రూపులలో ఈ వేరే మెసేజ్ రాకుండా మీ నలుగురు మాట్లాడుకొని ఏది ఉన్నా ఎవరు ఒక్కరు మాట్లాడినట్టే మాట్లాడి ఒకరితోనే సయం నడిపించేటట్టుగా మీ నలుగురు ఏకమయ్యి ఈ కార్యక్రమాన్ని 17,000 మంది కుటుంబాలకు న్యాయం చేయాలని మీ మీద ఆశలు పెట్టుకున్నటువంటి గ్రామీణ ప్రాంతాల డీలర్లు చాలామంది కూడా మీ కొరము ఎదురు చూసినారు. ఇన్ని రోజులు ఏంటంటే అందరూ ఒకటైతే ఏదో సాధిస్తాము ఏదో అవుతుంది అని చెప్పేసి ఆ నమ్మకాన్ని మీరు న్యాయంగా దిగ్విజయంగా సాధించాలని మా యొక్క ప్రార్థన. జై రేషన్ డీలర్, జై రేషన్ డీలర్.